తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రాకీ ఏవీ న్యూస్ హౌసింగ్ లిమిటెడ్ సంస్థ వినియోగదారులకు సటకోపం పెట్టింది. చంద్రిక అవంతిక ఫేజ్ 2 పేరుతో చక్రధర్ బంధంలో వెంచర్లు వేశారు. అయితే వెంచర్లు వేసి 4 ఏళ్లు గడిచినా ఇళ్లు నిర్మించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. 2021లో అపార్ట్మెంట్ కోసం డబ్బులు చెల్లించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని బాధితులు వాపోయారు. అంతేకాకుండా సంస్థ ఎండీ రామయ్య ఇంతవరకు కనిపించకుండా పోయారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. 200 మంది వద్ద నుంచి 13 కోట్లు వసూలు చేశారని బాధితులు మీడియా ముందు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మొత్తంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో అపార్ట్మెంట్స్ పేరిట కుచ్చుటోపి పెట్టినట్లుగా తెలుస్తోంది. బాధితులకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. గాయత్రి, రాజానగరం అంటే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దగ్గర చక్రద్వార బంధంలో ఈ రాకీ ఎవెన్యూ కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసింది. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లో అవంతిక చంద్రిక పేరుతోటి ఫేజ్ 2 కార్యక్రమాన్ని అంటే ఫేజ్ 1 నిర్మాణం చేశారు. దాంతో ఫేజ్ 2 కూడా వెంచర్ కూడా రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ చేసి దాదాపు 2020లో చేసిన పని. అంటే అప్పటి నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్ల పునాదుల్లోనే కొన్ని నిర్మాణాలు ఉండిపోయిన పరిస్థితి. దాదాపుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి అడ్వాన్స్గా చాలా అమౌంట్ వసూలు చేస్తారు. కొంతమంది అయితే పూర్తిగా చెల్లించిన పరిస్థితి కూడా ఉంది. అయితే వినియోగదారులకి ఇప్పటి వరకు కూడా ఎలాంటి బాధ్యతగా కానీ ఎలాంటి సమాధానం కానీ చెప్పకుండా ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు నిర్మాణం చేస్తారనేది కూడా కాళ్ళు అరిగేలాగా ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే రాకీ ఎవెన్యూ సంస్థ ఎండీగా ఉన్నాడో రామయ్య, అతను స్పందించిన పరిస్థితి. కొన్నాళ్ళు అయితే సమాధానం చెప్పాడు, కానీ గత 2 ఏళ్ళుగా చూసినట్లయితే ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఆఫీస్కి వెళ్తుంటే ఈ బాధితులకి ఎవరికి కూడా ఆయన కనిపించకుండా అక్కడ ఉన్నవారి చేత అందుబాటులో లేరని చెప్పించడం లాంటి సమాధానాలు వస్తున్నాయి. దీంతో విసిగి వేసారిపోయిన బాధితులు దాదాపుగా 200 మంది వరకు కూడా ఈ డబ్బులు చెల్లించిన వాళ్ళు ఉన్నారు. వీరందరూ కట్టిన అమౌంట్ చూసినట్లయితే దాదాపు 13 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని చెప్పేసి ఒక అంచనా. అయితే కొందరు 2 ప్లాట్లు తీసుకున్నారు, కొందరు అయితే 4 అపార్ట్మెంట్లకి బుక్ చేసుకున్నారు. ఇలా చేసుకున్నట్లయితే దాదాపుగా 13 కోట్ల రూపాయలకు పైగా ఇక్కడ డబ్బులు వసూలు చేసి ప్రస్తుతం ఈ రామయ్య కనిపించకుండా పోయాడని చెప్పేసి ఈ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం రాజానగరం చక్రద్వార బంధంలో ఆల్రెడీ అవంతి చంద్రిక పేరుతో ఒక వెంచర్ వేశారు. ఈ వెంచర్కి సంబంధించి యాంకర్ సుమ చాలా విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు. అన్ని ఛానల్స్లోని అలాగే యూట్యూబ్లో సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ప్రచారం చేశారు. దీంతో ఆకర్షితులైన వినియోగదారులు కాస్త సరసమైన ధరలకు వస్తున్నాయని చెప్పి, అలాగే కొంచెం ఊరికి బయట కూడా కావడంతో ఎక్కువ మంది ఆకర్షితులై ఈ ఇల్లులు బుక్ చేసుకోవడం జరిగింది, అపార్ట్మెంట్లు బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటివరకు అజాపజా లేకుండా పోయిన ఈ రామయ్యని గురించి వీరందరూ కూడా ఇప్పుడు పోలీసు కంప్లైంట్ కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. నిన్న మీడియా ముందుకు వచ్చి మొత్తం బాధితులందరూ కూడా ఈ విషయం మీద వారి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా చూసినట్లయితే 30 మంది నా వరకు నిన్న ఇక్కడ ఈ బాధితులు మన ముందుకు వచ్చారు. అయితే ఇంకా చూసినట్లయితే మొత్తం 200 మందికి పైగా ఈ బాధితులందరూ ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వీరందరూ కూడా ఇప్పుడు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు 4 ఏళ్ళుగా డబ్బులు కట్టినప్పటికీ ఇప్పటివరకు కనీసం దాని సమాధానం లేదు, నిర్మాణాలు అక్కడ జరగడం లేదు. చూస్తూ ఉంటే ఫేజ్ 2లో మొత్తం అన్ని కూడా 1-2 చోట్ల పునాదులు అయితే కనిపించాయి, కానీ అసలు ఏమీ ఇక్కడ నిర్మాణాలు జరగలేదని చెప్పి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఇప్పటికైనా ప్రభుత్వం తమని మోసం చేసిన ఎవరైతే రాకీ ఎవెన్యూస్ సంస్థ ఎండీ ఉన్నారో రామయ్య మీద చర్యలు తీసుకోవాలి, తమకు న్యాయం చేయాలి, ప్రభుత్వం ఈ విషయంలో కల్పించుకోవాలని చెప్పేసి కూడా వీరు ఆందోళన వ్యక్తం చేసుకుంటూ అధికారులకి తమ మొరను వినిపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా బయటకు వచ్చి రామయ్య తమకి
జరిగిన తమ దగ్గర వసూలు చేసిన డబ్బుకి ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన పక్షంలో తిరిగి ఇవ్వాలని చెప్పి వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో నిర్మాణాలు చేపట్టి తమ ప్లాట్లు తమకు అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నిలువున ఇక్కడ వినియోగదారుల్ని ఈ ర్యాక్ ఎవెన్యూ సంస్థ ముంచేసిందనే చెప్పాలి, వీరందరినీ మోసం చేసిందనే చెప్పి ఇప్పుడు భావిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు వీళ్ళు పోలీసు కంప్లైంట్ ఇచ్చి వీరి మీద చర్యలు తీసుకోవాలని బాధితులు కోరే పరిస్థితి ఉంది. ఇదే కనుక జరిగినట్లయితే ర్యాక్ ఎవెన్యూ సంస్థ ఎండి రామయ్య ఎక్కడున్నారో పోలీసులు పట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంతమంది వినియోగదారుల్ని మోసం చేసింది ర్యాక్ ఎవెన్యూ సంస్థ. అయితే ఈ సంస్థకి ఎవరైతే ఇది చేశారో, ప్రచారం చేశారో, ప్రచారకర్తగా ఉన్నారో ఆ సుమా మీద కూడా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. ఈ రాకే ఎవెన్యూస్ చంద్రికా అవంతిక ఫేజ్ 1 ఇక్కడ రామయ్య వేణు అని ఎండి మేనేజింగ్ డైరెక్టర్ రాకే ఎవెన్యూస్కి ఆయన కట్టారు కదా, చూసి బాగుంది కడుతున్నాడు అని చెప్పి ఫేజ్ 2లో మేము ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాము. నేను తీసుకున్నది ఫిబ్రవరి 2021లో తీసుకున్నాము. నా పిల్లల పేరుని 4 తీసుకున్నాం, 4 త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. అన్నిటికి కలిపి నేను ₹1 కోటి దాకా వెచ్చించవలసి వచ్చింది. చేసిన తర్వాత ఈ రోజుకి కూడా ఈ రామయ్య వేణు కడతా అన్నది 3 సంవత్సరాల్లో కడతా అన్న వ్యవహారం ఇప్పుడు కట్టలేదు. ఎన్నిసార్లు మేము ఆఫీస్కి వెళ్ళినా, అంటే గేల్ ఆఫీస్ వెనకాల ఉంది ఆఫీసు, అక్కడికి వెళ్ళినా అతను కనిపించకుండా మీడియేటర్స్ తోటి లేరు అని చెప్పిస్తున్నాడు. లేదా కొద్ది రోజుల్లో చేయిస్తాము, కొంత టైం పడుతుంది, 1 నెల 2 నెలలు 3 నెలలు అని, తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కడతామని అలాగ డ్రాగన్ చేసుకుని వచ్చాడు. ఈ రాకే ఎవెన్యూస్ చంద్రికా అవంతిక ఫేజ్ 1 ఇక్కడ రామయ్య